భారతదేశపు ఒక పూర్తి నగరం సముద్రపు అడుగున దాగి నిజంగా ఉంది. పురాతన గ్రంథాలు శ్రీకృష్ణుడు ద్వారకా అనే బంగారు నగరాన్ని నిర్మించాడని చెప్తున్నాయి. సముద్రం ఒకే రాత్రిలో ఈ మొత్తం నగరాన్ని మింగివేసిందని చరిత్ర చెప్తుంది. భారత నావికాదళ డైవర్లు సముద్రంలో నిర్మాణాలు మరియు కళాఖండాలు కనుగొన్న శిలలు 9000 సంవత్సరాల పురాతనమైనవని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ఇది ప్రపంచంలో పురాతనమైన మానవ నాగరికతలలో ఒకటి అని రుజువులు చెప్తున్నాయి. నీటి అడుగున జామితీయ నిర్మాణాలు మరియు మెట్ల బావులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ ఆవిష్కరణ ప్రపంచ చరిత్రను పూర్తిగా తిరగరాయవలసి ఉంటుందని పరిశోధకులు అంటున్నారు. సముద్రం పెరగడంతో పాటు ఈ నగరం నీటిలో మునిగిపోయిందని భూ విజ్ఞాన శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. మహాభారతంలో వర్ణించిన ఈ నగరం కట్టుకథ కాదని నేడు రుజువులు స్పష్టంగా ఉన్నాయి. పురాతన భారతీయ నాగరికత మనం ఊహించిన దానికంటే వేల సంవత్సరాలు పురాతనమైనది. సముద్రంలో మునిగిన ఈ నగరాన్ని మీరు స్వయంగా చూడాలనుకుంటున్నారా? భారతదేశపు ఒక పూర్తి నగరం సముద్రపు అడుగున దాగి నిజంగా ఉంది. పురాతన గ్రంథాలు శ్రీకృష్ణుడు ద్వారకా అనే బంగారు నగరం. ఇలాంటి నాలెడ్జ్ బైట్స్ రెగ్యులర్గా కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.